పహల్గాం దాడికి ప్రతీకారంగా కేవలం ఉగ్ర స్థావరాలపై మాత్రమే భారత ఆర్మీ దాడి చేసింది. ఉగ్ర స్థావరాలను ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేసింది. దానికి సంబంధించి ప్రూఫ్స్ ని కూడా ఇంటర్నేషనల్ వేదికపై చూపెట్టింది భారత్. కానీ పాకిస్తాన్ మాత్రం కుటిల ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ ఇండియాని దెబ్బతీసేందుకు ప్రయత్నించింది. కాల్పులకు తెగబడింది. సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్. మరోవైపు ఉగ్రదాడి జరిగిన తర్వాత ఉగ్రవాదులు చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు స్వయాన పాకిస్తాన్ ఆర్మీయే చేసింది. పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధులు, పాకిస్తాన్ ఆర్మీ హెడ్స్ ఆ అంత్యక్రియలకు హాజరయ్యారంటేనే అర్థమవుతోంది పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదుల చేతుల్లో ఉంది అన్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. అందుకే ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడకుండా పాకిస్తాన్ ఆర్మీ ఈ దాడులకు తెగబడిందా అన్న ఆలోచన వస్తోంది ఈ ప్రపంచానికి. మొత్తానికి సరిహద్దుల్లో కాల్పులకి పాల్పడింది పాకిస్తాన్. ప్రస్తుతం ఎల్ఓసి వెంబడి కానీ లేకపోతే సరిహద్దు ప్రాంతాల్లో కానీ ఎలాంటి కాల్పులు ప్రస్తుతానికైతే జరపట్లేదు. కానీ మళ్ళీ కాల్పులు జరిగే అవకాశం ఉందని జవాన్లు సిద్ధంగా ఉన్నారు. భారత ఆర్మీ రెడీగా ఉంది. సుదర్శనాస్త్రాలు, బ్రహ్మాస్త్రాలు సిద్ధం చేసుకుంది భారత్. మరోవైపు ఇటు ప్రధాని తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు సరిహద్దులోని సోల్జర్స్. మన భారత ఆర్మీ ప్రస్తుతం ప్రధాని నివాసంలో జరుగుతున్న ఆ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం వస్తుందా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. త్రివిధ దళాధిపతులు ఇప్పటికీ ఈ మీటింగ్లో పాల్గొన్నారు. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది, భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది. ఇప్పటి వరకు భారత్ ఎక్కడుందో అక్కడ ప్లేస్ నుండే పాకిస్తాన్ డ్రోన్లను తిప్పికొడుతూ వచ్చింది. కానీ ఒక్కసారి భారత్ కనుక నెక్స్ట్ తీసుకుపోయే ఆ స్టెప్ని మరింత ఉధృతంగా కనుక అమలు చేస్తే ఇక పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎల్ఓసి దగ్గర కాల్పులైతే ఆగిపోయాయి. కానీ బ్లాక్అవుట్ అయితే ఆ పరిసర ప్రాంతాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతుందంటూ భారత ఆర్మీ ప్రకటించింది. ప్రజలు సురక్షితంగా ఉండాలి అంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఎప్పుడైతే కాల్పుల విరమణ ఒప్పందం 5 నుండి అమలవుతుందని తెలిపారు, ప్రజలు అక్కడ ఊపిరి పీల్చుకున్నారు. ఇక కాల్పులు జరగవు, సామాన్య ప్రజలందరూ బయటికి వెళ్ళి తమ రోజువారీ కార్యకలాపాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ కేవలం 3 గంటల గ్యాప్లో మరొకసారి పాకిస్తాన్ ఇటు డ్రోన్లను ప్రయోగించడంతో ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్లపై ఉన్న వాళ్ళు హుటాహుటిన వాళ్ళ ఇండ్లకి చేరుకున్నారు. మరోవైపు కొంతమంది ఎక్కడైతే కొన్ని సెక్టార్లలో కాల్పులు జరుగుతూ ఉన్నాయో ఆ సెక్టార్లలోని ప్రజలు బంకర్లలోకి వెళ్ళిపోయారు. నిన్న చూసుకుంటే యూరి సెక్టార్, సాంబా సెక్టార్, రాజౌరి సెక్టార్ ఈ అన్నింటిలోనూ భారీగా దాడులు చేసింది పాకిస్తాన్. ఈ రోజు మరికొన్ని ప్రాంతాలని ఎంచుకుంది. సీజ్ ఫైర్ అమలైన తర్వాత కేవలం 3 గంటల్లోనే ఈ సీజ్ ఫైర్ ని ఉల్లంఘించింది పాకిస్తాన్. जल्दी 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 जल्दी